లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ జిల్లాకు కరువు జిల్లానే పేరుంది. ఆ జిల్లాలోని గ్రామాల్లో అభివృద్ధి మాట దేవుడెరుగు, కానీ కనీస వసతులైనా ఉంటాయనే అనుమానం అందరిలో ఉంటుంది. అందుకు కారణం వర్షాభావ పరిస్థితులు అనే చెప్పవచ్చు. అయితే అటువంటి గ్రామానికి చెందిన ఓ సర్పంచ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. జల్ జీవన్ మిషన్ నీటి సంరక్షణ చర్యలు సంబంధించి ఆ సర్పంచ్ చేపట్టిన చర్యలకు ఆ గ్రామం దేశంలోనే ఉత్తమ విలేజ్గా నిలిచింది. ఎక్కడా గ్రామం, ఎవరా సర్పంచ్, ఏంటా చర్యలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామ పంచాయతీ దేశంలోనే 3వ ఉత్తమ పంచాయతీ అవార్డు కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. జల్ జీవన్ మిషన్ నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఈ అవార్డు హంపాపురం గ్రామానికి దక్కింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా హంపాపురం సర్పంచ్ లక్ష్మి అవార్డును అందుకున్నారు. కనీసం జిల్లా కేంద్రం ఎలా ఉంటుందో కూడా తెలియని మారుమూల గ్రామ సర్పంచ్ దేశవ్యాప్తంగా 3వ ఉత్తమ విలేజ్ అవార్డు అందుకునేందుకు విమానంలో ఢిల్లీ వెళ్ళింది. ఇది ఆవిడకు ఎలా సాధ్యమైంది? ప్రేరణ ఎవరు? అవార్డు సందర్భంగా పొందిన అనుభూతులు ఏంటి? వంటి విషయాలను మా ప్రతినిధి యోగానంద ఆమె ద్వారా మీకు అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న హంపాపురం గ్రామ పంచాయతీకి దేశంలోకెల్లా ఉత్తమ పంచాయతీ అవార్డు లభించింది. దేశంలో 3 గ్రామాలు ఉంటే ఉత్తమ పంచాయతీ, అందులో హంపాపురం కూడా ఒకటిగా నిలిచింది. వాటర్ షెడ్ పనులు, జల సంరక్షణలో భాగంగా కూడా అనేక అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము. అందులో భాగంగా ఈ హంపాపురం గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు దేశంలోకెల్లా 3వ స్థానం లభించడంతో కూడా సర్పంచ్ కానీ సర్పంచ్ భర్త ఇద్దరు ఎంతో హ్యాపీగా వెళ్ళి ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు. ఈ అవార్డు ముఖ్య కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్న సర్పంచ్ లక్ష్మీదేవి గారు ఆమె పొలంలో పనిచేసుకుంటూ కూడా ప్రస్తుతం ఉన్నారు. ఉత్తమ పంచాయతీ అవార్డు తీసుకుని వచ్చిన తర్వాత కూడా పొలం నిమగ్నం అయిపోయి ఆ పొలం పనులు కూడా చేస్తూ ఉన్నారు. సరే, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది అవార్డు తీసుకున్నందుకు? అవార్డు తీసుకుని వచ్చి మళ్ళీ ఇట్లా పొలం పనులు చేసుకోవడం ఎలా అనిపిస్తుంది అని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాండమ్మా, మీరు కూడా ఇట్లానమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది అవార్డు తీసుకోవడము, ఎంత చేసుకోవడం కానీ ఎలా అనిపిస్తుంది మీకు అమ్మా? మాకేం సంతోషకరంగా ఉంది సార్. ఒకసారి ఢిల్లీకి వెళ్ళావు, అవార్డు తీసుకున్నావు, సెంట్రల్ మినిస్టర్ మీ ఊరి పేరుని టీవీలోకి పేపర్లోకి ఎక్కించావు. ఎలా అనిపిస్తుంది నీకు? మాకు బాగా గౌరవంగా అనిపిస్తుంది సార్. భర్త కూడా మనతో అవసరం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది అనేది. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అధికారులు మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా గర్వాంధకరంగా ఉంది. మర్యాదపూర్వకంగా మనకి ఇప్పుడు ఇండియాలోని 3వ స్థానంలో మా ఊరు రావడము, మా పేరు రావడము చాలా మాకు ఆనందంగా ఉంది. అంటే గత 5 ఏళ్లలో మీరు చేసిన వాటర్ షెడ్ పనులు కానీ, జల్ జీవన్ మిషన్స్ కానీ, ఈ పనుల గురించి కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడము మీకు ఎంత మేరకు ఇది హ్యాపీగా ఉంది? మీకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు మేము చేసిన కష్టాన్ని కృషి చేసిన దానికి రాష్ట్రం కేంద్రం గుర్తించిందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీకు ఎవరు చెప్పారు ఇక అవార్డు వచ్చింది మీకు అని? ఎప్పుడు చెప్పారు? మీకు ఎలా అనిపించింది అప్పుడు చెప్పినప్పుడు? మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్లస్ మళ్ళీ పీడీ ఆఫీస్కి వచ్చి పీడీ ఆఫీస్ నుంచి పీడీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి గారు మాకు ఫోన్ చేసి ఇట్లా పరిస్థితులు అని చెప్పి మేము ఓకే అనుకున్నాం. మేము ఎవరు ఆయన కూడా మాతో వచ్చినాడు. మాకు మాజీ చైర్మన్ చెనకేశ్వర రెడ్డి అని ఆయన, నేను, సర్పంచ్ అందరం మేము వెళ్ళడం జరిగింది ఫ్లైట్లో. మీరు ఎప్పుడు కూడా అనంతపురం మహాంటే వెళ్ళింటారు. ఇప్పుడు ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళడము, మీ భార్య తీసుకుని వెళ్ళడము, మీకు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఏమనిపించింది? మాకు ఇంతకంటే ఏం కావాలంటే అనిపించింది. మాకు సర్పంచ్ ఎందుకు చాలా హ్యాపీగా ఉన్నారు? గర్వంగా ఉంది మీకు? గర్వంగా ఉంది. సర్పంచ్ గారితో మాట్లాడే మీరు ఎప్పుడు కూడా అనంతపురం కూడా దాటి ఉండరు నాకు తెలిసి. అలాంటిది మీరు ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళడము, ఫ్లైట్ మొదటిసారి ఇంతమంది ఎక్కారా? మొదటిసారి సార్. మీరు అవార్డు తీసుకుంటే మీకు ఏమనిపించిందమ్మా? స్టేజ్ భయం ఏదైనా? భయం ఏం లేదు, సంతోషంగా ఉంది సార్. మీకు చదువుకున్నారా మీరు? చదువుకోకుండానే ఈ వారం మీ ఊరి మీ పేరుని మీరు దేశ స్థాయిలో కూడా మీకు చెప్పే విధంగా కూడా ఒక కేంద్ర మంత్రి చేతుల మీద అవార్డు తీసుకోవడము, ఇవన్నీ ఇట్లా 5 ఏళ్ళు ఎలా పన్ను ఎలా చేశారు మీరమ్మా? మేము 5 ఏళ్ళ మింటి బాగా చేసాం. నీళ్ళ వాటర్ దాని కింద మాకు ఇది అవార్డు వచ్చింది. మీకు 5 ఏళ్ళు కూడా ఎక్కడ నీటి కొరత లేదమ్మా ఊర్లోను? లేదు, చేశారు మీరు, నీట్గా చేసినాం. మీకు అధికారులు కూడా బాగా సహకరించారు? ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పెట్టదు మిమ్మల్ని? ఇబ్బంది పెట్టలే, అందరూ సంతోషంగా ఉన్నారు. మీ భర్త మీకు సపోర్ట్ ఉంటాడు బాగా? ఎప్పుడు సపోర్ట్ కదా సార్, ఇవన్నీ చేసుకుంటే. మరి
ఢిల్లీకి వెళ్ళొచ్చి మీరు ఇప్పుడు మళ్ళీ పొలం పనులు చేసుకుందాం రాళ్ళు వేసుకుంటున్నాం. అంటే ఎవరు చేస్తారు సార్, చేసుకోవాల్సింది మాకు ఇంకెవరు లేరు పెద్ద చిన్న ఇంట్లో. ఇంకా మేమే ఊరి సమస్య ఊరి పట్టించుకోవాలా, మన సొంత పనులు చేసుకోవాలా, చేసుకుంటాం. కష్టం కదా మీకమ్మా? ఏం కట్టం సార్, ఏం కట్టం లేదు. మన పనులు చేసుకుని మనం దినమంటాయి సార్. మీకు గర్వంగా ఉందా అవార్డు వచ్చినందుకు మీ ఊరికి? మా ఊరికి అందరూ సంతోషంగానే ఉన్నారు. ఊరి ప్రజలు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం అనిపిస్తుంది అన్నది కూడా. పెద్ద మీ పేరు ఏం పేరు? పెద్ద మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మీ ఊరికి అవార్డు వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ఏం కాలేదు సార్, మా సంతోషమైంది, బాగా సంతోషంగా ఉంది. మీ ఊరు పేపర్లో టీవీలో పడింది అంతలాగా సెల్లులకు వచ్చినాయి, టీవీలకు వచ్చినాయి, అందరికి ఢిల్లీకి వచ్చింది, అంతా వచ్చింది, బాగా మా సంతోషంగా ఉంది. పనిచేసే ఆమె లక్ష్మీదేవి ఢిల్లీలో మీకు ఒక మంచి పెద్ద అధికారి చేతుల మీదుగా, మంత్రి చేతుల మీద అవార్డు తీసుకుంది. మీ అందరూ గర్వంగా ఉన్నారు బాగా? బాగా మా సంతోషంగా ఉంది సార్. ఇంకా ఇట్లాంటి తెచ్చుకుంటే మీరు అనుకుంటారా? అయ్యో ఇప్పుడు మాకు బాగా పేరు వచ్చినట్లు కదా ఊరికే, బాగా బాగుంది. ఢిల్లీ పనులు ముగించుకొచ్చిన తర్వాత వెంటనే తమ పొలం పనుల్లో కూడా నిమగ్నమై ఆమె పొలం పనులు చేసుకుంటూ ఉండి, అంటే ఇది చిన్న గ్రౌండ్ ఎంత చూసినా మనము గ్రౌండ్ నుంచి ఎర్త్ వరకు ఎంత అంటూ ఉంటాం కదా, అలాగే ఈమె కూడా డౌన్ టు ఎర్త్ అని చెప్తున్నాం మనము. దాదాపుగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అధికారులు లేదా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం కానీ, సిఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డు తీసుకొని వచ్చి కూడా మరి ఇవాళ పొలం పనులు చేసుకుంటూ తమ సొంత పనులతో పాటు ఇటు గ్రామం గురించి కూడా ఆలోచిస్తూ గ్రామంలో వాటర్ షెడ్ ఎక్కడ కూడా కరువు ఛాయలు, మామూలుగా అనంతపురం జిల్లా అంటే కరువు అంటూ ఉంటాం, అలాంటి కరువు ఛాయలు కనిపించకుండా సాగునీటి గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అనేక పనులు చేపిస్తూ గత 5 ఏళ్ళు వాటర్ షెడ్ సంబంధించిన అనేక పనులు, కాలువలు కానీ లేదా ఫారం ఫాన్లు లేదా కరువు పని ఉపాధి హామీ పథకం అంటాం, ఆ పథకంలో భాగంగా అనేక పనులు చేపించుకుంటూ వీరంతా కూడా జీవనం సాగిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ ఇవాళ ఢిల్లీలో అధికారులు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకొని ఎంతో ఆనందంగా ఉందంటే కూడా గ్రామ ప్రజలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఉత్తమ పంచాయతీ అవార్డు గెలుచుకున్న హంపాపురం సర్పంచ్ గారి మనోగతం. వీడియో నుంచి ప్రసాద్ తగ్గని బిగ్ టీవీ హంపాపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.